గౌరవ సభ్యులు ప్రేమ్ సాగర్ గారు. అధ్యక్ష, ఏదైతే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి మా హాజీపూర్ మండలం నుంచి 12 గ్రామాలు, లక్ష్మీపేట గ్రామాల నుంచి 3 గ్రామాలు, 15 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వాళ్ళు రైతు కూలీలు అయిపోయారు. మాకు ఒక సుక్క నీళ్ళు రాలేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరుగుతుంది. అప్పుడు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండ్రు. దాని ద్వారా కూడా 2 టీఎంసీల కానీ ఇక్కడ ఎప్పుడు రాలేదు. ఇక పైకి పోతే దండపల్లికి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు మన కడెం ప్రాజెక్టు టేలేండు. మాకు సుక్క నీళ్ళు రావు. ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చిండ్రు. మొత్తం మా నియోజకవర్గం మిగిలిన 60,000 ఎకరాలు మిగిలినాయి. ఇంకా 2 లిఫ్ట్లు అడిగినాము. వాటి కొంచెం తొందర చేస్తే అదొకటి, 2 లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది. రెండోది ఏంటంటే ఎల్లంపల్లి ద్వారా బాధితులం ఏమంటే మళ్ళా కాళేశ్వరం ద్వారా కూడా హైయెస్ట్ బాధితులమే. కానీ దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు. ఎల్లంపల్లి ద్వారా ముంపు ప్రాంతాల్లో మంచిర్యాల పట్టణం మునిగిపోయినంత ఎవరు మునిగిపోలే. వర్షాకాలం అంతే మొగులు దిక్కు చూసి అవుతుంది, ఆకాశం దిక్కు చూసి ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోద్ది అనే పరిస్థితి ఉన్నది. 2022లో దాదాపు 60% పట్టణం మంచినీళ్ళు ఉన్నది. దాదాపు 2 రోజులు 3 రోజులు మంచినీళ్ళు ఉన్నది. ఒక్క ఇల్లు కూడా నీళ్ళకు లేదు. అసలు వర్షాకాలం వస్తే మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేము మునుగుడే, కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు పడితే మునిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఇరిగేషన్ శాఖ వారికి శాంక్షన్ చేయాలని, అదేవిధంగా మా ఆర్ఎండ్బి మాత్రులు ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా చెప్తున్నాం. మా దగ్గర బాగా ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్లను ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి. గడిచిన 30 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ మాకు మంచిర్యాలకు మున్సిపాలిటీకి 1995లో బెస్ట్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో అవార్డు వచ్చింది. 2001 సంవత్సరంలో కూడా అవార్డు వచ్చింది. కానీ ఇవాళ ఆ మంచిర్యాల మున్సిపాలిటీని తీసుకుపోయి ఆల్మోస్ట్ రాష్ట్రంలో లాస్ట్ నుంచి 1-2 మున్సిపాలిటీకి తీసుకొచ్చింది. కాబట్టి దానికి కూడా సరైన న్యాయం చేయాలి. ఇంకొకటి సింగరేణి మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు. అన్ని మా మంచిర్యాల నియోజకవర్గం అంతా ముంపులు లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తప్ప ఇంకోటి ఏం లేదు మాకు. శ్రీరాంపూర్ డివిజన్లో నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓసీల బాధితులే. ఓసీలు మొత్తం 2 ఊళ్ళు మొత్తం మునిగిపోయినాయి. ఇప్పటివరకు సరైన నష్టపరిహారం కానీ, ఆర్ఆర్ ప్యాకేజీ కానీ, ముంపు బాధితులకు ఉద్యోగాలు కానీ సరైన న్యాయం జరగలేదు. ఇదివరకు అంత లెటర్ల సంస్కృతి ఉన్నది. ఎవరు లెటర్లు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు గడిచిన 10 సంవత్సరాలు లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి, ఎక్కడెక్కడో తీసుకొచ్చి లోకల్ అని చెప్పి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఉన్నది. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ల్యాండ్ యూజర్స్కి ఇవ్వాలి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి సరైన న్యాయం చేసి ఆర్ఆర్ ప్యాకేజీలకు న్యాయం చేయాలి. ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకోటి చెప్తాను. ఏదైతే నస్పూర్ నియోజకవర్గం ఇవాళ సింగరేణికి బొగ్గు ఇచ్చే దాంట్లో 24% మా శ్రీరాంపూర్ డివిజన్ మంచిర్యాల నియోజకవర్గం నుంచి బొగ్గు వస్తుంది. కానీ మాకు బొగ్గు తప్ప ఇంకేం మిగలేదు, దుమ్ము తప్ప ఇంకేం మిగలలే. మా పైసలను తీసుకుని ఎక్కడెక్కడో పెట్టుకున్నారు మొత్తం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే 2-3 సంవత్సరాలు మొత్తం మా డబ్బులు మాకు ఇస్తే తప్పితే మా మున్సిపాలిటీలు కానీ మా బాగుపడది. ఖచ్చితంగా చెప్తున్నాం, అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు. మా నీళ్లు మాకు కావాలి, మా నీళ్లు మాకు రావాల్సింది. ఖచ్చితంగా మమ్మల్ని ముంచేసి రోడ్ల మీద వారేసిండ్రు. ఈ పక్క 2 దిక్కులు ముంచేసిండ్రు. మాకు ఇటు ఎల్లంపల్లి ముంచారు, కాళేశ్వరం ముంచిండ్రు. నీళ్ళే కూడా చేసారు. కడెంకి టేలెండ్ వాళ్ళ కిందికి. ఈ రకంగా ఒకప్పుడు మంచి సస్యశామనంగా పుష్టి ఉన్న పట్టణాన్ని మొత్తం మంచిర్యాల నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసి 30 సంవత్సరాల సర్వనాశనం చేసింది. కాబట్టి సింగరేణి మాత్రులు, అదేవిధంగా ఆర్ఎండ్బి మాత్రులు, ఇరిగేషన్ మాత్రులు లేరు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, ఖచ్చితంగా రావాల్సింది మాకు రాకపోతే మాత్రం ఇవ్వకుండా ప్రసక్తి లేదు. ఇవాళ అందరూ సభలనే చెప్తున్నాం, మాకు నీళ్లు రాకుండా ఎల్లంపల్లి నుంచి ఒక సుక్క నీళ్ళు కూడా బయటకు కొనిచ్చే ప్రసక్తే లేదు. మినిస్టర్ గారు అదేవిధంగా ఒక్క నిమిషం అధ్యక్ష. ఇంకొకటి శ్మశానం. ఇలా అందరం మాట్లాడుతున్నాం చాలామంది శ్మశానాల గురించి. మా 2 పట్టణాలు, మంచిర్యాల పట్టణం 1,30,000 జనాభా, నస్పూర్ పట్టణం దాదాపు 95,000 జనాభా. ఒక్క శ్మశానం లేదు. ఇంతవరకు మరి 75 సంవత్సరాల శ్మశానమే లేదు మా కాడ. ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా సింగరేణి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి సింగరేణి డబ్బులతోటి నస్పూర్ పట్టణంలో ఒక 3 శ్మశానాలు గట్టిగా చేసిస్తే కొంచెం బాగుపడతాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి వారికి కూడా చెప్తున్నాం, ఆర్ఎండ్బి మాత్రం అందరూ చూసుకుని శ్మశానాలు మా మొత్తం 2 లక్షల జనాభాకు శ్మశానం లేదు. ఒక్క శ్మశానం కూడా లేదు. లాస్ట్ గోదావరి తీసుకుపోయి తగలబెడితే వర్షమై దేవుని తెలియని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఇవి కూడా చేసి మా మంచిర్యాల మున్సిపాలిటీ నెంబర్ 1 మళ్ళీ వచ్చేటట్టు ఏ రకమైన చర్యలు చేయాలని కోరుకుంటూ సెలవుసుకోండి. గౌరవ సభ్యుడు సీనియర్ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు చెప్పినట్టు సార్ అన్ని నోట్ చేసుకున్నాం. ఇరిగేషన్ సంబంధించి కూడా సంబంధిత మంత్రికి పంపించడం జరుగుతుంది. సింగరేణి శాఖ మంత్రులు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా వారు చెప్పిన విధంగా 2 మున్సిపాలిటీలలో వైకుంఠ ధామాలు లేవు. కాబట్టి అక్కడ
డిఎం మినరల్ ఫండ్ సింగరేణి మినరల్ ఫండ్కి వెళ్ళి ఆ కాన్సెన్స్ కేటాయించి ఆ సమస్య పరిష్కరించే విధంగా ఆ శాఖకు మంత్రి గారు కూడా పంపించడం నోట్ చేసుకున్నాం. ఇంకా కూడా మిగిలిపోయిన సమస్యల మీద కాంప్రమైజ్ లేదు. ఇంకటే వాళ్ళ అక్కడ ఉద్యోగాలు ఇస్తలేరు, వాళ్ళ పొల్యూషన్ అంతా వాళ్ళ మీదకే పోతుంది, ఫండ్స్ ఏమో బయటికి పోతున్నాయి. కాబట్టి మరి తప్పకుండా నోట్ చేసుకున్నాం సార్. తప్పకుండా మంచిర్యాల కాన్సెన్స్కి అన్ని విధాలుగా సహకరిస్తాం సార్. గౌరవ సభ్యులు కూనమనేని సాంబశివరావు.